ఇక ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇక మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తామని అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఇక దివ్యాంగులకు 6.20 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. నీట్ పరీక్షకు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవునున్నారు. ఇక వీరిలో విద్యార్థినులు 13,32,928 మంది ఉండగా విద్యార్థులు 9,46,815 మంది ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా 551 నగరాలు, ఇక విదేశాల్లో 14 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఇక మే 3న నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇక పేపర్ లీకేజ్ కావడంతో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, ఇక ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? దేశవ్యాప్తంగా నేడు నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాటు చేసి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా 22,70,000 మంది, తెలంగాణలో 72,000 పైగా మంది విద్యార్థులు పరీక్షకు హాజరుపడినారు. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 1 గంట 30 నిమిషాల తర్వాత పరీక్షల కేంద్రంలోకి అనుమతించారు. 1 నిమిషం నిబంధన అమల్లోకి వస్తుంది. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందు చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఇక బయోమెట్రిక్ కావచ్చు, ఫేస్ అథెంటికేషన్, వీడియోగ్రఫీతో కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక డ్రెస్ కోడ్ కావచ్చు, నిషేధిత వస్తువులపై ఎన్టీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలిసారిగా బస్ ఇన్స్పెక్టర్లకు కూడా నిషేధిస్తున్నారు. పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు 2 లక్షలకు పైగా సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ఇక దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ విషయంలో చేస్తున్న చెప్పాలి. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ అవడం, దీనిపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవడంతో రాజకీయంగా విమర్శలు, అటు కొంతమంది విద్యార్థుల ఆత్మహత్య నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ కి ఆదరణ సందర్శించడం చెప్పాలి. ఈసారి పేపర్ లీక్ కాకుండా ఎన్టీఏ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు సైనిక విభాగం కూడా పరీక్ష నిర్వహణలో పాల్పంచుకుంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒకరోజు ముందు నిన్న దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్షకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్టు కూడా ఎన్టీఏ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పరీక్ష కేంద్రాల వద్ద నిన్న మాక్ డ్రిల్ కొనసాగింది. దేశవ్యాప్తంగా 5,000కు పైగా పరీక్ష కేంద్రాలు నిర్వహించిన మాక్ డ్రిల్లో 2,50,000 మంది సిబ్బంది నిన్న పాల్గొన్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాల కోసం బిజినెస్ సమీక్ష కేంద్ర పారామిలిటరీ పడగలకు వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంచారు. పరీక్ష సమయంలో 3 అంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది మధ్య నీట్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లు అందాయి. ఇక వాట్సాప్ ద్వారా కూడా తగిన సమాచారాన్ని కూడా ఎన్టీఏ అందిస్తుంది. పరీక్షల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల వద్ద హైయాలు ప్రకటించారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని కూడా ఎన్టీఏ భావిస్తుంది. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్ కూడా నిషేధించిన పరిస్థితి మనకు తెలిసింది. ఇక నీట్ పరీక్ష లీకేజీ కారణంగా అటు ఆంధ్రలో పరీక్ష దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇక ఈ నీట్ పరీక్ష పత్రం లీకేజ్ తో అటు దేశవ్యాప్తంగా కూడా కేంద్రం అబాసుపాలైంది. ఖచ్చితంగా ఈ రోజు జరిగే పరీక్షలు ఎస్టీ పరీక్షలో కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటే కానీ పరీక్ష లీకేజ్ సంబంధించి కేంద్రం మీద పెద్ద విద్యార్థి సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా విమర్శలు నేపథ్యంలో ఈ రోజు జరిగే పరీక్షకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా కేంద్రం చెబుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.